జపాన్‌లో ఏదైనా బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇలా కర్టెన్స్ కడతారనమాట మొత్తం అంతా ఇలాగా. ఫస్ట్ రీజన్ వచ్చేసి సేఫ్టీ. సో, పైన కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు అక్కడి నుంచి ఏది పడిపోయి ఎవరికీ ఏం అవ్వకుండా సేఫ్టీ కోసం అలా కడతారు. రెండోదొచ్చేసి డస్ట్ అలాగే నాయిస్ ఈ రెండిటిని కంట్రోల్ చేయడానికి. సో, ఎలాంటి సౌండ్ వచ్చినా కూడా బయటికి రాకుండా ఎవరికి ఇబ్బంది అవ్వకుండా. మూడోదొచ్చేసి నైబర్స్‌కి రెస్పెక్ట్ అనమాట. జపాన్‌లో డిస్టర్బెన్స్ అనేది చాలా సీరియస్‌గా తీసుకుంటారు. డిస్టర్బ్ చేస్తే గనుక పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతాయి ఇక్కడ. సో, దాన్ని అవాయిడ్ చేయడం కోసం కూడా ఈ పని చేస్తారు. ఇంకొకటి మీరు గమనిస్తే కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు కింద ఇద్దరు గార్డ్స్ ఉంటారనమాట, సెక్యూరిటీ గార్డ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్డింగ్ ని చూడటం కాదు వాళ్ళ పని, రోడ్డు మీద నుంచి ఆ బిల్డింగ్ పక్క నుంచి ఎవరైనా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళందరికీ సారీ చెప్తారనమాట. సుమిమాసెన్ అని చెప్తారు. ఎందుకనంటే మీకు సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని చెప్పేసి చెప్పడానికి పొలైట్ గా సుమిమాసెన్ చెప్పి వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా వాళ్ళని గైడ్ చేస్తూ ఉండడానికి అక్కడ ఇద్దరు మనుషుల్ని పెట్టారనమాట. సేఫ్టీ అలాగే మేనర్స్ ఈ రెండు పెద్ద విషయాలుగా ఇక్కడ కన్సిడర్ చేయడాన్ని బట్టి ఇలాంటివన్నీ మనం నోటీస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది మనం ఇండియాలో పెద్ద పెద్ద సిటీస్ లో చూస్తాము, ఇండియాలో కూడా. కానీ ఇది మ్యాండేటరీ కాదు మన ఇండియాలో. జపాన్ లో ఏంటంటే ఇది కంపల్సరీ అనమాట. ఇలా చేయకుండా అసలు కన్స్ట్రక్షన్ అలో చేయరు. ప్రతి చోట ఇది కంపల్సరీగా ఉంటుంది అనమాట. అది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బై బై.